ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధరణి కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించింది. 2020 వీఆర్ఓ చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని సీఎంకు కమిటీ సూచించింది. కేవలం 3 నెలల్లో భూ సమగ్ర సర్వే చేశారని, ఆ రికార్డులను ప్రామాణికంగా తీసుకోవడం వల్లే చిక్కులు వచ్చాయని కమిటీ తెలిపింది. సమస్యలు ఇంకా లోతుగా అధ్యయనం చేసి ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా భూ రికార్డులను ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి కమిటీకి మధ్యంతర నివేదిక సమర్పించింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సో సాదిక్, ఇప్పటికే చూసుకుంటే ఎటువంటి భూ రికార్డులకు సంబంధించి ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ప్రక్షాళన చేయాలని కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం మనం చూస్తూనే ఉన్నాం. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సాదిక్? రత్న, గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్ల భూ సమస్యలతో పాటుగా అనేకమైనటువంటి రైతులకు ఉసురు తీసుకున్నటువంటి ధరణి సంబంధించిన పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించిన సమస్యలను అధ్యయనం చేసేందుకు ఒక ధరణి కమిటీని ఏర్పాటు చేసింది. ధరణి కమిటీ పూర్తి స్థాయిలో కూడా అన్ని శాఖలకు సంబంధించిన, అంటే రెవెన్యూ శాఖ, అటవీ శాఖ, వక్ఫ్ భూములు, దేవాదాయ శాఖ భూములు, రాష్ట్రంలో చాలా రకాల భూములు, ఈ భూముల శాఖలు, అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ధరణి పోర్టల్ను ఇచ్చింది. ధరణి పోర్టల్ నుండి ఆధారబాదరగా 3 నెలల్లో తీసుకురావడం వల్ల ఈ అనేకమైన చిక్కులు వచ్చాయి. అంతేకాకుండా 6వ చట్టం 2020 ప్రకారంగా జరిగినటువంటి ఆ చట్టంలో అనేకమైనటువంటి లోపాల ద్వారానే పూర్తిగా ధరణి అన్నది ఒక దరిద్రంగా మారిందని కూడా ధరణి కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈరోజు నివేదికలో చాలా స్పష్టమైనటువంటి అంశాలు కూడా ధరణి కమిటీ సీఎం రేవంత్ రెడ్డికి అయితే నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి ROR యాక్ట్ 2020 సంబంధించిన చట్టాన్ని పూర్తి స్థాయిలో సవరణ చేయాలి, లేకపోతే కొత్త చట్టాన్ని తీసుకొచ్చినప్పుడే దీన్ని పూర్తి స్థాయిలో ధరణి సమస్య, అంటే భూ సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో ఉంటాయని కూడా స్పష్టం చేస్తూ నివేదికలో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా గత ప్రభుత్వం సంబంధించిన అంశాల్లో చూసినట్టయితే ధరణిలో 35 మాడ్యూల్స్లో అనేక తప్పులు ఉన్నాయి. ఆ తప్పుల్లో సవరించేందుకు అవకాశం ఉన్నా కూడా ఒక్క సంబంధించిన దానికి కూడా సవరణ చేయడానికి ఇది ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అన్న దానిపైన కూడా ఆ మెకానిజం లేకపోవడం, మార్గదర్శకాలు లేకపోవడం వల్ల రైతుల పాలిట శాపంగా మారిన విషయాన్ని కూడా ధరణి కమిటీ గుర్తించింది. ఈ అంశం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డితో చర్చ జరిపిన సందర్భం ఉంది. అంతేకాకుండా గత సంబంధించిన అంశాల్లో చూసినట్టయితే రెవెన్యూ సంబంధించినటువంటి శాఖ, అదేవిధంగా రిజిస్ట్రేషన్ శాఖ, ఈ 2 శాఖలకు సంబంధించిన సమన్వయ లోపం ద్వారా పూర్తి స్థాయిలో కూడా అంటే ధరణి సంబంధించినట్టు భూమి రికార్డులకు సంబంధించిన 30 లక్షల ఎకరాల వరకు కూడా ఎక్కడ ఎవరి పేరు మీద ఉంది, ఎక్కడ పోయింది, దాన్ని ఎవరు కబ్జా చేసిన దానిపైన కూడా ఇంకా అంతు చిక్కని పరిస్థితి నెలకొంది. సో దీనిపైన కూడా ఇప్పుడు 2,65,000 సంబంధించినటువంటి అప్లికేషన్స్ ధరణి ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రస్తుతం అయితే మాట్లాడడం జరిగింది. వారితో కూడా కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మార్చి మొదటి వారంలో పూర్తి స్థాయిలో ఈ 2,62,000 సంబంధించిన అప్లికేషన్స్, ధరణి యొక్క అప్లికేషన్ అన్ని కూడా క్లియర్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. రత్న, రైట్. అయితే 3 నెలల్లోనే సర్వేలు ముగించడం వల్ల చిక్కులు వచ్చి పడినాయి. అయితే ఇప్పుడు ఉన్న ఈ చిక్కులు ఏవైతే ఉన్నాయో, ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో, ఇవన్నిటిని రేపు మార్చి కల్లా క్లియర్ చేసేయాలని కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు? రత్న, దీనిలో చాలా ఇంపార్టెంట్ విషయం కన్ఫ్యూజ్ కాకుండా ఏంటంటే 2 లక్షల అంటే ధరణి సమస్యలకు సంబంధించిన అప్లికేషన్స్ ఫామ్స్, అంటే ధరణిలో మాకు ఈ సమస్యలు ఉన్నాయని ఇప్పటివరకు 2,62,000 దరఖాస్తులు అన్నది పెండింగ్లు ఉన్నాయి. వాటిని క్లియర్ చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ధరణి అన్నది అసలు పనిచేయదనే అభిప్రాయం కూడా ధరణి కమిటీ స్పష్టం చేసింది. దాని ద్వారా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అంతే కూడా ROR చట్టము తీసుకొచ్చారు. ROR చట్టం 2020 తీసుకొచ్చారు. అది 3 నెలల్లో తీసుకురావడం వల్ల సరైన గైడ్లైన్స్ లేకపోవడం వల్ల ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ ధరణి సంబంధించిన అంశాల్లో లోపభూయిష్టంగా మారింది. కనుక కొత్త చట్టాన్ని తీసుకురావాలి. ఆ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాతనే భూమాత అనే కొత్త యాప్ తీసుకొచ్చినట్లయితే డెఫినెట్గా ఈ భూ సమస్యలు రాకుండా ఒక 100 ఏళ్ల వరకు కూడా భూ సమస్యలు ఎక్కడా రాకుండా ఉండే విధంగా తోడ్పడుతుంది. అందుకోసం మీరు ప్రయత్నాలు చేయాలని కూడా ధరణి కమిటీ ముఖ్యమంత్రికి సిఫార్సు చేసిన విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం ఉన్న ధరణిలో 35 వరకు మాడ్యూల్స్
ప్రాసెస్లో అనేక తప్పులు ఉన్నాయని గుర్తించిన నేపథ్యంలో వాటిని సవరించే బదులు కొత్త చట్టం తీసుకురావాలన్నదే ప్రధానమైన అంశం. అంతేకాకుండా శాస్త్ర సాంకేతిక పరంగా కొత్త టెక్నాలజీ వచ్చింది కనుక ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని భూమాతలో ఇంట్రొడ్యూస్ చేయాలనేది కూడా ధరణి కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఇట్లయితేనే తప్ప లేకపోతే ఈ సమస్య అన్నది ప్రతిసారి ఉండదు. చిన్న చిన్న తప్పులకు కూడా 1000 రూపాయలు రైతుల దగ్గర నుంచి తీసుకోవడం, ఆ తర్వాత ఆ సవరణ జాకపోవడం, నేరుగా కలెక్టర్ దగ్గరికి పోవడం, కలెక్టర్ దగ్గర కూడా సరైనటువంటి అంశాలు లేకపోవడం, ఆయనకి ఇతరత్ర సంబంధించినటువంటి పనుల వల్ల రైతులు ఇబ్బంది పడడం, అంటే జవాబుదారీతనం లేకపోవడం, తహసీల్దారు దగ్గర చేయాల్సిన పనులు కానీ లేకపోతే ఎంఆర్ఓ ద్వారా కానీ ఆర్డీఓ దగ్గర చేయాల్సిన పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో అవన్నీ కూడా డీసెంట్రలైజేషన్ అయిపోయి కేంద్రీకరణ అయిపోయింది. కలెక్టర్ దగ్గరకు వచ్చింది ఈ యొక్క ROR 2020 చట్టం ప్రకారంగా. దాన్ని డీసెంట్రలైజ్ చేయాలి, మళ్ళీ తహసీల్దార్లకు ఇవ్వాలి, ఆర్డీఓలకు ఇచ్చినట్టు రెవెన్యూ శాఖ సంబంధించిన వాళ్ళకి ఇచ్చినట్టయితే డెఫినెట్గా ఎక్కడి సమస్యలు అక్కడ పరిష్కారం అవుతాయని కూడా ధరణి కమిటీ అభిప్రాయపడింది. ఏదైనప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలపైన మరింత అధ్యయనం చేయాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ధరణి సమస్యల పెండింగ్ ఫైల్స్ 2,62,000 వరకు ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు, వాటిని పరిష్కరించేందుకు మార్చి మొదటి వారంలో పూర్తి స్థాయిలో ఉండాలని కూడా రెవెన్యూ శాఖ అధికారులకు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ధరణి అన్నది పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి భూమాత యాప్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం నుండి ధరణిలో అనేక లోపాలని చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది కనుక డెఫినెట్గా కొత్త చట్ట సవరణ కోసం ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు రూపొందించే అవకాశం, అంటే చట్ట సవరణ చేయడానికి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. ధరణిలో ఉన్నటువంటి ఈ యొక్క ధరణి సమస్యలపై అధ్యయనం చేస్తున్న ధరణి కమిటీ ఈరోజు ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ ప్రాథమిక నివేదికలో గత ప్రభుత్వాల నిర్వాహకం చేసిన 3 నెలల్లోనే చట్టాన్ని తీసుకురావడం, ఆధారబాధ తీసుకురావడం వల్ల సమస్యలు వచ్చాయి. రైతాంగం అంతా చాలా ఇబ్బందులు పడ్డారు కనుక అటువంటి తప్పిదాలు జరగకుండా పూర్తి స్థాయిలో మరింత అధ్యయనం చేసిన తర్వాత కొత్త చట్టానికి రూపకల్పన చేయాలని కూడా కమిటీ అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి కూడా ఇదే అంశంపైన కూడా స్పష్టం జరిగింది. రైతాంగం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా రెవెన్యూ కానీ లేకుంటే హక్కు భూములు, దేవాదాయ భూములు, ఇనాం భూములు, ఇతర భూములు కూడా ఎక్కడ అన్యాక్రాంతి జరగకుండా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కొత్త యాప్ను తీసుకొచ్చేందుకు మాత్రం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.